చెప్పి మనకి విశాఖపట్నంకి రావాల్సింది ఈ రోజుకి పూర్తి కాల. డబ్బులు లేవంటారు వీళ్ళు, దోచేయడానికి డబ్బులు ఉన్నాయి. అదొక ఏటీఎం మెషిన్ లాగా అయిపోయింది. ఇది గజేంద్ర షెకావత్ గారు చెప్పింది నాకు. ఇది కూర్చోబెడితే ఈ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు? సుజల స్రవంతి పట్టుకు రాలేరు, మన నీటి అవసరాలు రేపు పొద్దున తీర్చలేరు. ఈ రోజున మనకి ఎక్కడికి వెళ్ళినా దసపల్లా భూములు కానీ, సిరిపురం భూములు కానీ, ఋషికొండ భూములు కానీ మీరు చూడండి. నేను ఎందుకు బాధ ఉందంటే, నాకు ఉత్తరాంధ్ర వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్తా ఉన్నానంటే, మన ఉత్తరాంధ్ర భూముల్ని దోచేస్తా ఉన్నారు వీళ్ళు. చాలా దారుణం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఊహించుకోండి, 30కి పైగా బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. ముఖ్యమంత్రి జగన్ అయ్యండి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగల ఎందుకు తీసేశారు? మీ తరపున నిలబడ్డా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ తెలంగాణకి వెళ్తే తెలంగాణ విడిపోయినా కానీ ఇంకంటే మీ ఆంధ్రాలో గోలని చెప్పి తిట్లు తింటా ఉంటారు. అక్కడ ఉన్న మనకు ఆంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న ఉండిపోయిన ఉద్యోగులు. అంటే ఇవన్నీ మాట్లాడాలంటే 1,00,000 కోట్ల పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగల. ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి 300 కోట్ల విలువైన భూమి, ఇంకొంచెం అంతకుమించి ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి 1,00,000 కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతోటి వదిలేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. మాట్లాడు. నేను అందుకనే సంపూర్ణంగా మన ఆంధ్ర గురించి మాట్లాడటానికి మొత్తం మకాం మంగళగిరిలోకి మార్చేశాను. అలాగే నాకు కుదిరితే నిజంగా అన్ని అనుకూలిస్తే విశాఖపట్నం నా రెండో ఇంటిగా చేసుకోవడానికి, మంగళగిరి తర్వాత రెండో ఇంటిగా చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలవాలంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు మీ దగ్గరలో ఉంటాడంటే దానికి ఉండే ధైర్యం వేరు. వీళ్ళు చేస్తుంది మీరు చూడండి. దసపల్లా భూములు గోల, సిరిపురం జంక్షన్ లో ఉండే దాదాపు అన్ని గజాల భూమి, అన్ని వేల గజాల భూమిని, అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన భూమిని మన మూర్తి యాదవ్ నిలబడి, మనకి జనసేన నాయకులందరూ నిలబడి పోరాటం చేస్తే ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ తాలూకు 3,000 గజాల భూమిని ఆఫ్ చేసుకోగలిగాం. అన్యాక్రాంతం అయిపోయింది మిగతా భూమి, చర్చి భూములన్నీ. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 వే చేసేశారు. ఆ టిఫినీ స్కూల్ ఓనర్ చెప్తా ఉన్నాడు నాకు వచ్చి, పిల్లల చుట్టూ తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. నేను వెళ్తే ఒక్క ఎంపీ మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి నన్ను వెటకరాలు చేయడం తప్ప. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక చిన్నపాటి మన అభివృద్ధి కోసం చిన్నపాటి స్థలం కనుక గవర్నమెంట్ తీసుకుంటే దానికి పరిహారంగా నష్టంగా దానికి 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలుగా చేసుకుంటారు. ఇక్కడ దాదాపు 8 ఇంతలు చేశారు. ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే దాదాపు ఈ పెద్ద జాలరిపేటలో దసపల్లా రాజుల భూములు అని చెప్పి నిర్మాణాలు అయిపోయినాయి సంవత్సరాల క్రితం. మొత్తం ఓనర్షిప్ మారిపోయింది. ఈ రోజున దాని పేరు మీద 2,000 కోట్ల టీడీఆర్ బాండ్ స్కామ్ జరుగుతూ ఉంది తణుకులాగా. దీనిని మీడియా వారు కూడా మీరు దీన్ని బయటికి తీయాలి. ఎవరున్నారు దీని వెనక? ప్రభుత్వం మనుషులు, పెద్ద మనుషులు ఎవరున్నారు? దీన్ని కూడా మీరు తీయాలని నేను కోరుకుంటాం. ఉదాహరణకి దారి పొడవుతా ముఖ్యంగా పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మీకు తెలుసు పోయినసారి గొడవ ఎట్లా అయిందో. వైజాగ్ వచ్చినప్పుడు నన్ను ఎట్లా ఆపారో మీ అందరికీ తెలుసు. నేనేం ద్రోహం చేశాను? అదే నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం అనేది మన సంస్కారం కదా. అది అభివాదానికి ప్రతి అభివాదం చేస్తాం. నేను ఎందుకు పోలీస్ శాఖను ఎందుకు తప్పుపట్టినంటే, పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సొంత అభిప్రాయం ఉండదు. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని, ఆ ప్రభుత్వం తాలూకు ఆలోచనని వాళ్ళు క్యారెక్టర్ చేసుకుంటారు. అది వాళ్ళ పాత్ర అయిపోతుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రభుత్వం తాలూకు ఆలోచన పోలీస్ అధికారులు వస్తుంది. అందుకే నేను పోలీస్ వ్యవస్థను తప్పుపట్టను. ఒకవేళ పోలీస్ అధికారులను అరెస్ట్ చేసినా కానీ నేను ఎందుకు వెళ్ళిపోతానంటే, నేను ఎక్కువ ఎదిరించాను. ఎందుకంటే వాళ్ళ తప్పే ఉందనుకుంటాను. గతంలో కూడా బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఆర్మీ అంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. అదే భారతదేశ ప్రభుత్వం మారగానే, అంటే దట్ హాస్ బికమ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ అయింది. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు ప్రభుత్వంతో అండదండలతో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి.
వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకని అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతోటి. అందుకని పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్తాను, డిఏలు ఇవ్వరు. రబీరో పెట్టిన చెప్పి వాళ్ళకి రివిజన్స్ ఇచ్చారు ఆయన, జూలియస్ రబీరో, అవి ఇంప్లిమెంట్ చేయడు ఆయన. అలాగే కూర్చోబెట్టి ఈ రోజుకి పాపం హోమ్ గార్డ్స్ 6,001 మంది హోమ్ పోస్టులకి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి హోమ్ గార్డుల కోటా కింద 1,182 పోస్టులు వాళ్ళకి కేటాయించాలి ప్రత్యేక పరిస్థితుల్లో. ఆ రోజున హోమ్ గార్డ్స్కి ఈ రోజున ఏదో టెస్టులు పెడితే వాళ్ళకి సరైన కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించకపోవడం వల్ల వాళ్ళకి 1,182 పోస్టులకి 342 మందికి ఇవ్వగలిగారు పోస్టులు. మిగతా వాళ్ళ పాపం అగమ్య గోచరంగా ఉంది.